తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు శ్రీ తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ ఉన్నారు. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఇలాగా ఆత్మలు కనిపిస్తున్నాయండి అని. అయితే దానికి ఇంకొకరన్న మాట ఏంటంటే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కనిపిస్తాయట, వారి ఒంటి మీదకి కూడా వస్తాయట. అంటే 27 నక్షత్రాల్లో పుట్టిన అందరి మీదకి రావు, కానీ కొన్ని విశేషంగా ఉంటాయి, వారికే ఇలా కనపడతాయి అని అంటారు. ఇది నిజమా అండి? అంటే కొన్ని నక్షత్రాలు కొన్ని రాసుల వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయనే మాట దానిలో కొంత యథార్థం ఉన్నది. కాకపోతే నేను ఆ నక్షత్రాలు ఆ రాసులు చెప్పను. ఎందుకంటేనమ్మా ఇక్కడ ఒక్క నక్షత్రాన్ని బట్టే కాదు, వారి పూర్వజన్మ వాసనను బట్టి కూడా దీనిలో మనం రెండు బేరీజ్ వేసుకుని చెప్పాలి ఈ ప్రశ్న. అంటే ఒక వ్యక్తికి ఎందుకు కనపడతారనే దాంట్లో పూర్వజన్మ వాసనలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకానొక సందర్భంలో బాగా మన ఎందు స్నేహితంగా ఉండి మనతో పాటు బాగా ట్రావెల్ చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఈ స్నేహితుడికి ఏదో చెప్పుకోవాలని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళకి కనిపిస్తాయి వాటి బాధని. తర్వాత ఈ ఆత్మలు అనేటువంటివి అనేక రకాలుగా కనిపించడానికి లక్షణాలు ఉన్నాయి. ఇది హిందువు నిమిత్తమే కనిపిస్తుందని కాదు, పగ తీర్చుకుంటానికి కూడా కనిపించవచ్చు. అంటే దానికి ఏదో అన్యాయం చేసి ఉంటాడు గత జన్మలో. ఇప్పుడు అది నిన్ను పగ తీర్చుకుంటానికి, నిన్ను భయపెట్టడానికి, నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి, నిన్ను నిద్రపోకుండా చేయటానికి అది నీ దగ్గరికి రావచ్చు. అది మనం చేసుకున్న కర్మను బట్టి అప్పుడు మనకు కనిపిస్తుంది. ఇది పాపం వలన జరిగే ప్రక్రియ కాబట్టి ఇక్కడ నక్షత్రంతో సంబంధం లేదు, మీరు గమనిస్తే. అలాగే కొన్ని వాళ్ళకి జరిగే ప్రమాదాన్ని చెప్పడానికి కనిపిస్తాయి. ఆత్మలు కూడా మంచి చేస్తాయి అమ్మా, మంచి ఆత్మలు కూడా ఉంటాయి. కాబట్టి అవి కొన్ని మంచి ఇదిగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆత్మలు వాటి కోరికను తీరక చచ్చిపోతూ ఉంటారు కొంతమంది మనుషులు. అవి కోరికను తీర్చుకుంటానికి గాను మళ్ళీ ఈ ఆత్మ ఇలా కనిపించి ఒకరి మీదకి రావటం కూడా జరుగుతుంది, పట్టుకోవటము. ఆ మనిషిని ప్రేతం పట్టుకుని ఇక వాడిలో ఉండి ఇది ఆనందపడుతూ ఉంటుంది అవతల వాళ్ళ నుంచి సుఖాన్ని. ఇవి చాలా జరిగినాయి. యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళ మీదకి ఇట్లాంటివి కామం కోరికతో ఉండే, అందుకు కామ పిశాచి అని అంటూ ఉంటాం మనం. ఈ కామ పిశాచి లక్షణాల్లో ఇదొకటి అనమాట. అంటే పాపం వీళ్ళకి తెలీదు. ఇలాగా ఒకానొక సందర్భంలో మా దగ్గరికి ఒకళ్ళు రావటం జరిగిందమ్మా. ఒకరు పాపం పెద్ద వయసు ఉన్నవాడే. అయితే ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆశ్రమానికి పెడుతూ ఉండేది. ఆశ్రమంలో వెళ్ళినప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి పెడుతూ ఉండేది. ఎవరో ఒకరు ఆ ఆశ్రమంలో ఆమెను రోజు అబ్జర్వ్ చేయటం, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇలా ఒక భావనతో రోజు ఆ అమ్మాయి గురించి తపన పడుతూ ఉండేవాడు. కానీ ఈ అమ్మాయిని కలుసుకోవటానికి వాడికి ఎక్కడ కూడా కనెక్షన్ కుదరలేదు. కుదరకపోయేసరికి వాడు కొంతకాలానికి చనిపోయాడు. అంటే పెద్ద వయసున్న అతను. ఇది మీకు ఎలా తెలుసు అని మీరు నన్ను అడగచ్చు, నేను లాస్ట్లో చెప్తాను దీనికి. ఇది చాలా వింత ఘటన, యథార్థ ఘటన. నేను పేర్లు చెప్పకూడదు, ఈ ప్రాంతాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నేను. ఎందుకంటే వారి యొక్క ఆంతరింగికమైన విషయం. ఇది ఒక స్త్రీకి జరిగినటువంటి సంఘటన, అది కూడా చెప్తున్నాను. ఈ చిన్నపిల్లని, ఆడపిల్లని చూసినటువంటి ఆ పెద్ద మనస్కుడు చనిపోయాడు. చనిపోయి ఈ అమ్మాయికి పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అతడు ఈ అమ్మాయిని అంతర్ సౌందర్యము, బాహ్య సౌందర్యం అనేటువంటి దానిలో శరీర సౌందర్యాన్ని వాడు రోజు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ ఆనందించడం మూలకంగా ఈ శరీరాన్ని అనుభవించాలని ఈమె మీదకి వచ్చాడు. పాపం ఆమెకు ఆ ఆత్మ పట్టుకున్న తర్వాత అప్పటిదాకా అవ్వనటువంటి ప్రక్రియ మళ్ళీ ఆవిడలో స్టార్ట్ అయింది. అంటే ప్రతి నెల జరగాల్సింది ఆవిడకి అయిపోయింది, ఏజ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది.
ఇది ఇక్కడ ఆత్మ వలన జరిగేటువంటి, ఇది కామ పిశాచం వలన జరిగే లక్షణం. డాక్టర్లకు చూపించుకున్నారు, కానీ ఏదో గడ్డ అన్నారు, అది ఏదో అన్నారు, ఇది మొత్తం, కానీ ఆవిడకి ఆ వ్యాధి పోలే. తర్వాత అట్లాగే ఒక ప్రాంతంలో వాళ్ళు మా నెంబర్ ఇవ్వటం, ఆవిడ మా దగ్గరికి రావటం, హోమం చేసినప్పుడు ఆమె శరీరం మీదకి ఆత్మ వచ్చింది. వచ్చినప్పుడు పలానా పేరు ఈమెకు, నేను పలానా చోట ఉన్నాను, ఆ రోజు అక్కడ ఏదో సేవ చేస్తూ ఉండేవాడిని, ఈమె అక్కడ పువ్వులు పళ్ళు అవన్నీ పట్టుకొచ్చి ఆ గురువు గారికి అందించేది, సో ఈమె మీద నాకు ఈ కామ దృష్టి ఉన్నది అని చెప్పింది. అప్పుడు మేము మళ్ళీ వేరే హోమం చేసి ఆత్మను బయటికి పంపించిన తర్వాత ఆమెకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఈ ఆత్మలు అనేటువంటివి మనం ఒక రకంగా ఆలోచన చేయలేము. ఈ నక్షత్రాలకే ఇప్పుడు ఏదైనా నేను ఒక నక్షత్రం చెప్పాను అనుకోండి, ఇప్పుడు జనాలందరూ ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎక్కడ కనిపిస్తుందని కొంతమంది తిరగచ్చు ఆత్మల చుట్టూ, అనవసరంగా భయభ్రాంతులకు గురవుతారు. ఒకటి. రెండోది, ఆత్మ కనిపిస్తుందో టెన్షన్గా రోజు పడుకోకుండా ఉంటారు. కాబట్టి ఆ నక్షత్రాలు, ఆ రాసులు మనం జనాలకి శాస్త్ర విజ్ఞానం అందించడమే తప్ప భయపెట్టేటువంటి పరిజ్ఞానం మనం చేయరాదనేది మా గురువు గారు మాకు పెట్టిన నియమం. శాస్త్రం ఎప్పుడు మనిషిని రక్షించేది, వేదం ఎప్పుడు కూడా మనిషి మనుగడకు ఉపయోగపడేది అని చెప్పారు. కాబట్టి నేను ఈ విషయాన్ని, అంటే ఆ రాసులు ఆ నక్షత్రాలు అనేది కాదు, వారి కర్మ ఒకటి ఉండొచ్చు, కొంతమందికి అవి ఏవో చెప్పుకోవాలనుకున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెప్పుకునే క్రమంలో ఒక్కొక్కసారి మనిషిని తట్టి కూడా లేపుతూ ఉంటాయి. పడుకున్నప్పుడు, ఆకలేసినప్పుడు కూడా అన్నం సరిగ్గా, అంటే పిండ ప్రదానం సరిగ్గా చేయకపోయినా ఇలాంటి సందర్భంలో తర్వాత అపమృత్యు జరిగి ఉంటుంది ఆ మనిషికి, వాళ్ళు ఈ ఆత్మలుగా మారటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రోడ్ల మీద చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడో చనిపోతారు, ఎలా చనిపోయారో తెలియదు. చనిపోయాడని వార్త తెలిస్తేనే కదా మనం పిండ ప్రదానం చేయాలి అని ఒకడంటాడు. లేదు, పుష్కరం అయింది కాబట్టి కనిపించకపోతే పిండ ప్రదానం చేసేసేయండి, ఏదో చనిపోయి ఉంటాడులే. ఇప్పుడు అట్లా చేయకుండా కొంతమంది ఉంటారు, సమాచారం సరిగ్గా లేక. ఇవన్నీ కూడా బాధకి లోనై ఉత్తమ జన్మ ఎత్తడానికి మార్గం ఏర్పడక ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఈ సంచరించే క్రమంలో ఒక్కొక్కరిని వీరి యొక్క జాతక ఫలితము, గ్రహదోషము, పూర్వజన్మ పాపం వలన ఈ ఆత్మను ఎవరెవరి దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది భగవంతుడి నిర్ణయం. ఇది గరుడ పురాణంలో చెప్పబడింది దీని గురించి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొన్ని నక్షత్రాలకు కనిపిస్తాయనే మాట కొంతవరకు వాస్తవమే, కనిపిస్తాయి వాళ్ళకి. కొన్ని రాసులకు కూడా దానిలో చెప్పబడింది. అలా కనిపించొద్దు, మాకు భయంగా ఉంది, మాకు మనుగడ కష్టం అవుతోంది అని అనుకునే వాళ్ళకి ఏమైనా ఉంటున్నాయి? తప్పకుండా ఉంటుంది. హనుమత్ బడబానలా స్తోత్రము అని ఉంది, మీరు వినే ఉండవచ్చు. ఆ బడబానలా స్తోత్రాన్ని పారాయణం చేసుకుని నిత్యము కూడా పారాయణం చేసుకున్నట్లయితే ఇవి కనిపించకుండా ఉంటాయి. హనుమత్ బడబానల స్తోత్రం అనేటువంటి దాన్ని నిత్యము పారాయణం చేసుకోవాలి. ఏమంటే మాకు పల్లెటూరులో మేము ఉన్నాము, మాకు అది తెలియదు, అసలు ఆ మంత్రం చెప్పడం కూడా తెలియదు అనుకున్నటువంటి వాళ్ళు, ఇది కనుక మీరు టీవీలో కూడా యూట్యూబ్లో మనకు లభిస్తుంది. హనుమత్ బడబానలా స్తోత్రం అనగానే ఆడియో వస్తుంది. చక్కగా దాన్ని మీరు ఇంట్లో రోజు ధ్వనిని విన్నా కూడా, మంత్రధ్వని విన్నా కూడా మీకు అది దూరం అవుతుంది. లేదు, అది మాకు అంత పెద్ద టీవీ లేదు, అది ఒక్కొక్కరు పల్లెటూళ్ళు ఎక్కడ ఉంటారు, చక్కగా మీకు దగ్గరలో ఉన్న హనుమంతుడి దేవాలయం దగ్గరికి ప్రతి పౌర్ణానికి అమావాస్యకి 2 రోజులు చక్కగా హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి జిలేబీ కనుక ఇచ్చినట్లయితే మీకు ఈ ఆత్మలు కనిపించు. జిలేబీని నైవేద్యం చేస్తే ఆత్మ కనిపించు. ప్రతి ఊర్లో హనుమాన్ దేవాలయం ఉంటుంది కాబట్టి, అవును, చిన్నదైనా పెద్దదైనా వెళ్ళాలి. పౌర్ణమి అమావాస్యకి జిలేబీని నైవేద్యం చేయించాలి. చేసినట్లయితే ఇవి మన కంటికి కనిపించకుండా ఉంటుంది, ఇబ్బంది పడకుండా. ఇదొక సలహా గురువు గారు, అందరికీ చాలా ముఖ్యమైనది కూడా. ధన్యవాదాలు.